కొరకే కల్వరి స్వరము నీ కొరకే సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసేదన్ హల్లెలూయా 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 యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసేదన్ సర్వము నన్ను విడచినను నా వారే నన్ను విడచి నిందలేసినను నాకున్న సర్వము నన్ను విడచినను నా వారే నన్ను విడచి నిందలేసినను నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును హల్లెలూయా 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 యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసేదన్ నాకున్న భయములే నన్ను కృంగదీయగా నా హృదయం నాలోనే నలిగిపోయేగా నాకున్న భయములే నన్ను కృంగదీయగా నా హృదయం నాలోనే నలిగిపోయేగా నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును హల్లెలూయా 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 యెహోవాను సన్నుతించెదన్ ఆయనను
ఆయనకే స్తుతి, ఆయనకే కీర్తి, యుగ యుగములు చెల్లును. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. ఆ కాలమున యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస వచ్చిందట. ప్రశాంతంగా ఉన్న సంఘానికి, ప్రశాంతంగా ఉన్న ఆత్మీయులకు, ప్రశాంతంగా ఉన్న క్రైస్తవులకు ఆ రోజుల్లో ఒక హింస. ఆ సంఘము ఆ రోజు ఒక కుదుపుకు గురైంది. ఆ సంఘంలో హింస మొదలైంది. దేవుని యొక్క సంఘము అటు ఇటు కొట్టబడ్డం మొదలైంది. ఒక విధమైనటువంటి షేకింగ్, ఒక విధమైనటువంటి ప్రకంపన ఆ సంఘము ఎదుర్కోవాల్సి వచ్చింది. వారెన్నడూ ఊహించని విధంగా వారు ద్వేషించబడ్డాం. వారెన్నడూ ఊహించని విధంగా దూషించబడ్డాం. వారెన్నడూ హింసించబడని విధంగా హింసించబడ్డాం. ఆనాడు సంఘం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎందుకని సంఘము కష్టాల గుండా వెళ్లాల్సి వచ్చింది? ఎందుకని ఆనాడు సంఘము హింస గుండా వెళ్ళవలసి వచ్చింది? ఎందుకని ఆనాడు సంఘము హింస అనేటటువంటి కుదుపు ఆ సంఘానికి నెమ్మది లేకుండా చేసిన కారణం ఏమిటి? కారణం తెలుసా? పేతురు గారు చెప్పిన వాక్యానికి విని 3,000 మంది మారారట. ఆ తర్వాత 5,000 మంది మారారట. వేలకు వేలగా మారిపోతూ సంఘంగా ఏర్పడ్డారట. వారు కలిగినంతయు కూడా సమిష్టిగా పనిచేసుకున్నారట. ఇప్పుడు ఎవరికి ఏ లోటు లేదంట, అంతా హాయిగా ఉందంట. దేవుని యొక్క కృపావరములను అనుభవిస్తున్నారట. చాలా బాగుందంట, హ్యాపీగా ఉన్నారట. ఆర్థిక సమస్యలు ఏమీ లేవట, అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా లేవట. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తున్నారట, హ్యాపీగా ఉన్నారట. అటువంటి సమయంలో హఠాత్తుగానట గొప్ప హింస, భయంకరమైన హింస, భయంకరమైనటువంటి పరిస్థితి ఆ సంఘం ఎదుర్కోవాల్సి వచ్చిన కారణం ఏమిటి? కారణం తెలుసా? దేవుడు యెరూషలేములో ఉన్న క్రైస్తవులకు, లేక ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయులకు ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చింది ఏమిటి? మీరు యెరూషలేములో ఉండండి, యెరూషలేములో ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ కొరకు పంపిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ శక్తి కలవారో చేయి చూపించండి. పరిశుద్ధాత్మ శక్తి కలవారు ఎవరో చేయి చూపించండి. చాలామంది చేయి చూపించలేకపోయారు. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ గురించి సంఘాల్లో ఉన్న గలిబిలి అంత గొప్పది. దయచేసి వినండి. మీలో ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు తెలుసో చేయి చూపించండి. కొంచెం మంది చేయి చూపించారు. మీలో ఎంతమంది యేసుక్రీస్తు రక్షకుడు, నా రక్షకుడు అన్నవారు చేయి చూపించండి. అదేమిటో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు పాపివని, నిన్ను రక్షించటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, నీ పాపములను ఒప్పింపచేసి నిన్ను క్రీస్తుకు సొంతము చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? తెలుసా మీకు ఎవరో? మా పాస్టర్ గారండి. అవునా? నీ పాపమును ఒప్పింపచేసింది, నిన్ను క్రీస్తుకు సొంతం చేసింది ఎవరో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడే. యేసుక్రీస్తుకు నువ్వు సొంతమయ్యావు అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యము. యేసు ఎవరో నాకు తెలుసు అంటున్నావు, మరి యేసుక్రీస్తుకు పరిచయం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో నాకు తెలియదు అంటున్నావు. ఎందుకయ్యా అంటే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ గురించి గలిబిలితో కూడిన బోధలు చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. దయచేసి వినండి. బైబిల్లో స్పష్టంగా ఉంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము ఏముంది అక్కడ? 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, ఆ శక్తిని పొందుకొని గంతులు వేసెదరు. ఉందా?
చెప్పండి, ఉందా? మరి ఏముంది? శక్తిని పొందెదరు. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు రకరకాలుగా ప్రవర్తించడం మనకు తెలుసు. నేను పెంతుకోస్తు సంఘంలోనే వాక్యంలో తర్ఫీదు పొందుకున్నా, పెంతుకోస్తు పాస్టర్ గారి ద్వారానే బాప్తిజం తీసుకున్నా, పెంతుకోస్తు సంఘము వ్యవహారం నాకు బాగా తెలుసు. కాలేజ్ చదువుకున్న రోజులు అదే సంఘానికి నేను సభ్యునిగా ఉన్నా. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడినప్పుడు సాధారణంగా రకరకాల పరిస్థితులు గుండా ఒక విశ్వాసి వెళ్తాడు. వాటి గురించి నేను మాట్లాడదలచలా, ఎవరిని కన్ఫ్యూజ్ చేయదలచలా, డాక్టరీన్ వైపుకు వెళ్ళదలచలా, సంఘాలను కానీ సేవకుల యొక్క బోధనలను కానీ విమర్శించాలని ఆశ నాకు లేదు. ఒక సత్యం మాత్రం చెప్తా, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి శక్తిని పొందుకుంటాడు. దేవుడు ఎందుకొరకు ఒక వ్యక్తికి, బలహీనమైన నాలాంటి వ్యక్తికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడయ్యా అంటే, నన్ను మార్చిన ఆ ప్రభువుకు సాక్షిగా ఉండడానికే దేవుడు మనకు శక్తిని అనుగ్రహించాడు. ఒప్పుకుంటారా? దీంట్లో ఏమైనా తేడా ఉందంటారా? నేను మాట్లాడుతుంది బైబిలే కదా. మీరు యెరూషలేములో ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎక్కడా? మొదట యెరూషలేములో, ఆ తరువాత యూదయ, ఆ తరువాత సమరయ, ఆ తరువాత భూదిగంతముల వరకు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఒక వ్యక్తి నిజముగా రక్షించబడితే, ఒక వ్యక్తి నిజముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడితే, ఆ వ్యక్తి మొట్టమొదటిగా యెరూషలేములో, నేనంటే యెరూషలేము అనగా నీ ఇల్లే, నీ ఇల్లే యెరూషలేము. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తి మొదటిగా సాక్షాత్మైన జీవితం జీవించాల్సింది తన ఇంటిలో. అడుగుతున్నా, మనలో ఎంతమంది నేను రక్షించబడ్డా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డా అని చెప్పుకుంటూ కూడా నీ భక్తిని నీ ఇంట్లోనే అంగీకరించట్లా, నీ భక్తిని నీ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోట్లా. ఊరుకో నీవు నీ భక్తి, పనికి మన భక్తి, భక్తి భక్తి అంటావు, ప్రార్థన ప్రార్థన అంటావు, ఆత్మ ఆత్మ అంటావు, బూతులు తిడతావు. నీ ముఖం, నీది ఒక ఆత్మేనా? నీది ఒక భక్తేనా? భక్తి భక్తి అంటావు, రక్షణ రక్షణ అంటావు, మారాను అంటావు, పొద్దస్తమాన అబద్ధాలు చెప్తావు. నీది ఒక భక్తేనా? భక్తి భక్తి అంటావు, రక్షించబడ్డానంటావు, మాట ముందు కోపపడతావు, మాట ముందు ఆవేశపడతావు, మాట ముందు ద్వేషిస్తావు. నీది ఒక భక్తేనా? జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తి మొట్టమొదటిగా తన ఇంటిలో సాక్షిగా జీవించాలి. సేన అనే దయ్యం పట్టినవాడు స్వస్థ చిత్తుడై చక్కగా వస్త్రములు ధరించి యేసు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, యేసు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పో అని చెప్పి మిగిలిన వాళ్ళని తొందర చేస్తున్నప్పుడు, యేసు వెళ్ళిపోతున్నప్పుడు ఆ సేనా దయ్యం పట్టినవాడు, విడిపింపబడినవాడు, యేసయ్యా నీతో పాటు వచ్చేస్తాను అంటే చెప్పాడు, నీ ఇంటికి వెళ్ళి నీకు జరిగింది చెప్పు. ముందు నీ ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పు. ముందు నీ ఇంట్లో వాళ్ళకు తెలియచేయి ఎలా నీ జీవితం మారిందో, వాళ్ళకు చూపించు ఎలా నీ జీవితాన్ని మార్చానో, వాళ్ళని ప్రభావితం చేయి. జక్కయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా లేదా? చెరసాల అధిపతి వచ్చి రక్షించబడాలంటే నేనేం చేయాలి అని అన్నప్పుడు ఏం సెలవిచ్చాడు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును. ఆ తర్వాత అది దేవుని చిత్తం. నీవు నీ ఇంటి వారు రక్షించబడాలి. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కుటుంబ సమేతంగా రక్షించబడ్డారో చెప్పండి. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను నా భార్య, నేను నా బిడ్డలు, నేను నా కుటుంబము రక్షించబడ్డాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, కుటుంబంగా ప్రభువును సేవిస్తున్నాం అని చెప్పేటటువంటి సాక్షాత్మైన జీవితం ఎంతమంది కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. వారట యూదయ, సమరయ, భూదిగంతముల వరకు వెళ్ళి సాక్ష్యము చెప్పవలసిన, ప్రభు యొక్క ప్రేమను ప్రకటించవలసిన ఆ ఆది క్రైస్తవులు యెరూషలేములోనే సెటిల్ అయిపోయారు. ఎందుకని? ఏముంది, అంత బాగుంది కదండి, సంఘం బాగుంది, బోధ బాగుంది, సమిష్టిగా అన్నీ పనిచేసుకున్నాం, ఏ లోటు లేదు, అన్నీ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయినప్పుడు నేను అనుకుంటాను దేవుడు వారిని ఏం చేశాడు? షేక్ చేసి పడేశాడు. అయ్యా ఇది నా చిత్తం కాదు, మీరు పొందుకున్న రక్షణను, మీరు పొందుకున్న ఆశీర్వాదాలను మీరు మాత్రమే అనుభవించడం నా చిత్తము కాదు. మీరు వెళ్ళి
యూదయ ప్రాంతంలో చెప్పండి. ఏమని? పాపిష్టి మనిషి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు, ఆయనను విశ్వసించడం తప్ప పాపిష్టి మనిషికి పరలోకానికి వెళ్ళే వేరే మార్గము లేదు అనే సత్యము వారికి తెలియచేయండి. పాపిని పరిశుద్ధులుగా మార్చే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను మార్చాడు, ఆయనే క్రీస్తు అని సాక్ష్యం చెప్పండి అని దేవుడు చెప్తే సాక్ష్యం చెప్పరట. యేసుక్రీస్తు గురించి నోరు విప్పి మాట్లాడరంట, యేసుక్రీస్తు గురించి చెప్పరంట. లేదా ఈరోజు వాక్యం వినేవారిలో ఒక మంచి పర్మనెంట్ జాబ్ నాకుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ నాకుంది, పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకుంది, నా భార్యకుంది, మా ఇంట్లో ఏ లోటు లేదు, అన్నీ బాగున్నాయి అని చెప్పి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన పనిని, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించవలసిన పనిని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు నిన్ను షేక్ చేసి పడేస్తాడు. జాగ్రత్త. దేవుడు నిన్ను కదిపి పడేస్తాడు. జాగ్రత్త. నీ ఇంట్లో ప్రకంపనలు, నీ ఇంటిలో భూకంపాన్ని, నీ ఇంటిలో షేకింగ్ని దేవుడు తీసుకొస్తాడనే సత్యం మర్చిపోవద్దు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించకపోతే, దేవుడు ఆశించినట్టుగా ప్రభు కొరకు సాక్షిగా నువ్వు బ్రతకకపోతే దేవుడు నిన్ను షేక్ చేసి పడేస్తాడు. దయచేసి గమనించండి. నినివేకు వెళ్ళు, అక్కడ నాకు సాక్షిగా జీవించు. నినివేకు వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించు అని చెప్పి దేవుడు యోనాకు చెప్తే, యోనా అట తర్షీషుకు వెళ్తాడట అని చెప్పి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అడుగుతున్నా, ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ దేనికి గురైంది చెప్పండి? దేనికి గురైంది? షేకింగ్. 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 ఎందుకు ఓడ కుదుపుకు గురైంది? ఎందుకు ఓడ అటు ఇటు కట్టబడుతుంది? ఎందుకు ఓడ తుఫాన్లో చిక్కుకొని పోయింది? అందులో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే ఒకడు ఉన్నాడు. ఈరోజు నీ ఇంటిలో దేవుడు నిన్ను సేవ చేయమన్నా, దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలని దేవుడు నీకు పిలుపునిచ్చిన ఆ పిలుపును పక్కన పెట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను క్షమాపణ పొందా, నాకు చాలు, నా కుటుంబం రక్షించబడింది చాలు, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం చాలు, ఇంతకంటే ఇంకేం కావాలి అనే భావనలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను కుదిప పడేస్తాడు. దేవుడు నిన్ను షేక్ చేసి పడేస్తాడు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి రక్షకుణ్ణి ఈ లోకానికి ప్రకటించాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అడుగుతున్నా, ఎంతకాలమైంది యేసుక్రీస్తు గురించి నువ్వు నీ స్నేహితునితో మాట్లాడి? ఎంతకాలమైంది యేసుక్రీస్తు గురించి నీ బంధువుతో మాట్లాడి? ఎంతకాలమైంది యేసుక్రీస్తు గురించి నీ పక్కన ప్రయాణం చేసే వ్యక్తితో నువ్వు మాట్లాడి? ఎంతకాలమైంది? ఒకానొక సమయంలో డిఎల్ మూడి అనే భక్తుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగుండా ఉన్న ఒక సహోదరుడు కనిపిస్తే దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ఆ కుర్రవాడు కోపంగా చెప్పాడట, మైండ్ యువర్ బిజినెస్. ఏంటంట? మైండ్ యువర్ బిజినెస్, నీ పన్ను చూసుకో అన్నాడట. డిఎల్ మూడి ఆ కుర్రవాడి దగ్గర మరొక్కసారి వెళ్ళి, దిస్ ఈజ్ మై బిజినెస్. ఏమన్నాడట? దిస్ ఈజ్ మై బిజినెస్, ఇదే నా పని. ఏది? యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించటమే, ఆయన ప్రేమను ప్రకటించటమే నా పని. ఈరోజు మనకు చాలా పనులున్నాయి, చాలా పనులున్నాయి. కానీ నువ్వు చేసే అన్ని పనుల కంటే బహుశ్రేష్టమైన పని ప్రభు కొరకు సాక్షిగా జీవించే పని, అన్నిటికంటే అద్భుతమైన పని. అందుకే నిన్న చెప్పా, ఉదయం లేచిన వెంటనే 20 నిమిషాలు నువ్వు దేవునితో మాట్లాడు, 20 నిమిషాలు దేవుని మాట విను, 20 నిమిషాలు దేవుని కొరకు మాట్లాడు, దేవుని కొరకు సాక్ష్యం చెప్పు. పడుకోబోయే ముందు 20 నిమిషాలు ఆ ప్రభుతో 10 నిమిషాలు మాట్లాడుకో, ఆ ప్రభు మాటలు 10 నిమిషాలు విను. ప్రశాంతంగా నీ ఆత్మను, నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి విశ్రమించు. ఒకవేళ ప్రభు వచ్చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. అన్నీ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, టీవీలో వాక్యాన్ని వింటున్నాం, కానీ ప్రభు కొరకు మాత్రం మనం జీవించట్లా. ఒకవేళ నువ్వు ప్రభు కొరకు జీవించకుండా, నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ ప్రభు కొరకు సాక్షిగా బ్రతకకుండా నువ్వు ఉంటున్నట్లయితే దేవుడు నిన్ను కదిపి వేస్తాడు, కుదింపుకు గురి చేస్తాడు, అక్కడ నిన్ను షేక్ చేస్తాడు. ఒకవేళ ఈరోజు నీ ఉద్యోగంలో నువ్వు కుదుపుకు గురవుతున్నట్లయితే, ఉద్యోగంలో నువ్వు అటు ఇటు కొట్టబడుతున్నట్లయితే, వ్యాపారంలో నువ్వు అటు ఇటు కొట్టబడుతున్నట్లయితే, నీ కుటుంబంలోనే ప్రకంపనలో బయలుదేరినట్లయితే దానికి ఒక కారణము ప్రభు కొరకు జీవించవలసిన నీవు,
ప్రభు సాక్షిగా బ్రతకవలసిన నీవు నీ సొంత కార్యకలాపాలలో మునిగి తేలుతున్నావు, కానీ రక్షించిన రక్షకుడైన ప్రభు కొరకు సమయాన్ని కేటాయించే ఆలోచన నీకు లేదు. కాబట్టి దేవుడు నిన్ను షేక్ చేస్తున్నాడేమో. ఎప్పుడైతే ఆది సంఘాన్ని దేవుడు షేక్ చేశాడో బైబిల్లో మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారట? హింసించబడిన ఆది సంఘమట వెంటనే బయలుదేరారట. ఎక్కడికి వెళ్ళారు చూడండి, బైబిల్లో ఉంది. ఆనాడు వారు హింసకు గురైనప్పుడు బైబిల్లో ఉంది, గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాలని దేవుడు చెప్పాడో అక్కడికి. యూదయ, తర్వాత సమరయ, ఆ తర్వాత దేశములందు చెదరిపోయారు. దేవునికి తెలుసు ఎలా నిన్ను వాడుకోవాలో. పేతురును దేవుడు పిలిచాడు, శిష్యులను దేవుడు పిలిచాడు, తన కొరకు తన రాజ్యం కొరకు వాడుకోవడానికి పిలిచాడు. మనుషులను పట్టే జాలరుగా చేస్తానని దేవుడు పిలిచాడు. వారిని అపోస్తులుగా ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, శిష్యులకు కనిపించాడు. ఆ తర్వాత పేతురు వచ్చి అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటాడు. మిగిలిన 6 శిష్యులు అంటారు, మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పి అన్నారు. ఈ 7 కలిసి పడవలో కాలు పెట్టి ఆ గలిలే సముద్రంలో చేపలు పట్టడం మొదలు పెట్టారు. రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క చేప కూడా వారికి దొరకలా. ఎందుకని? వారు చేయాల్సిన పని చేపలు పట్టడం కాదు, వారు చేయాల్సిన పని ఆత్మలను పట్టటం. ఎప్పుడైతే ఆత్మల పట్టవలసిన సేవకుడు, ఆత్మల సంపాదన కొరకే ప్రాకులాడవలసిన సేవకుడు దారి తప్పే మరి వేరే దాన్ని ఏదో సంపాదించాలని ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి సాధించేది లోకంలో ఏది లేదు. ప్రభువుకు సాక్షిగా జీవించవలసిన ప్రియ సహోదరి, ప్రభువుకు సాక్షిగా జీవించవలసిన ప్రియ సహోదరుడా, ఆ ప్రభువుకు సాక్షిగా జీవించకుండా ఏదో సాధించాలి అని చెప్పి వ్యాపారం మొదలుపెట్టిన, ఏదో సాధించాలని చెప్పి వీసాల కోసం పరుగులు తీసిన, ఏదో సాధించాలని చెప్పి ఆ దేశము ఈ దేశము వెళ్ళినా, ఏదో సాధించాలని చెప్పి ఈ పట్నం ఆ పట్నం నువ్వు తిరిగినా నీ జీవితం నువ్వు ఏమీ సాధించలేవు. నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది, నువ్వు రక్షించబడిన వాడివైతే ప్రభువుకు సాక్షిగా జీవించాలి. అలా జీవించకుండా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నా ప్రభు నిన్ను షేక్ చేసి పడేస్తాడు. నా ప్రభు నిన్ను కుదుపుకు గురి చేస్తాడు. ఆనాడు పేతురు శిష్యులు ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడవలసిన వాళ్ళు పాత జీవితాన్ని మొదలుపెట్టారు. ఏ వలలైతే విడిచిపెట్టారో మరలా వాటిని పట్టుకున్నారు. ఏ పడవనైతే విడిచిపెట్టారో దాంట్లో మళ్ళీ అడుగు పెట్టారు. ఏ వ్యాపారం అయితే కాదనుకొని ఆత్మల సంపాదనమే మేలనుకొని యేసుని వెంబడించారో వారు యేసుని వెంబడించడం మానేసి మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఉన్నారా ఈరోజు వాక్యం వింటున్న వారిలో? ఒకప్పుడు క్రీస్తుని వెంబడిస్తానన్నావు, క్రీస్తు కొరకే జీవిస్తానన్నావు, ఆత్మలను సంపాదిస్తానన్నావు, ఆత్మల కోసం కన్నీళ్లు కాచావు, ఉపవాసాలు ఉన్నావు, అదే నీ జీవిత గమ్యముగా ధ్యేయముగా భావించావు. కానీ ఈరోజు నీ ఆత్మనే కాపాడుకోవడానికి శక్తి లేక బలహీనతల్లో పడి పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్నావు. కాబట్టి నీ జీవితంలో అట్టడుగు స్థాయికి చేరిపోయావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీకు మరొక అవకాశం ఇస్తాను, నా చిత్తము చేయటానికి నీ జీవితాన్ని నాకు అంకితం చేస్తావా అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నట్లయితే నిజమే. ఒకప్పుడు ఆత్మీయుడిగా ఉంటూనే, ఒకప్పుడు పరిశుద్ధునిగా ఉంటూనే, ఒకప్పుడు ప్రభు కొరకు జీవిస్తూనే ఆ జీవితాన్ని విడిచిపెట్టి సైతాను శోధనలకు లొంగిపోయి శరీర ఇచ్చలకు కృంగిపోయి కూలిపోయి ఈరోజు పతన అవస్థలో ఉన్నాను. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నా జీవితాన్ని మరలా ప్రభువుకు పునరంకితం చేస్తాను, నా ప్రభువుకు మరలా నా జీవితాన్ని అంకితం చేసి నా దేవుని యొక్క చిత్తాన్ని నా జీవితంలో చేస్తాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా ఈరోజు? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, రక్షించబడిన ప్రతి వ్యక్తి నీకు సాక్షిగా జీవించాలి. అలా సాక్షిగా జీవించకపోతే, నీ గురించి మాట్లాడకపోతే, నీ గురించి చెప్పకపోతే నాయన మమ్మల్ని నువ్వు షేక్ చేస్తావు. యెరూషలేములో ఉన్న విశ్వాసులు తమ పనిని మర్చిపోయారు, నీ యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేశారు. వారు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి హ్యాపీగా జీవించడం మొదలు పెట్టేశారు. అయ్యా, నీవిచ్చిన ఉద్యోగాలను బట్టో, నువ్విచ్చిన సంపదను బట్టో, నువ్విచ్చిన లాభాన్ని బట్టో, ఆర్థిక వనరులను బట్టో, పర్మనెంట్ జాబ్ను బట్టో మాలో చాలామంది ఆ జీవితానికి అంకితమైపోయి నీ సేవను పట్టించుకోకుండా, నీ రాజ్యము గురించి ఆలోచించకుండా, నశించిపోతున్న వారి గురించి పట్టించుకోకుండా, భారం లేకుండా అయ్యా సాక్షిగా జీవించకుండా మాలో చాలామంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారయ్యా.
ఈరోజు వారితో నువ్వు సూటిగా మాట్లాడావు. రక్షించబడిన నీవు నాకు సాక్షిగా జీవించాలి. రక్షించబడిన నీవు నశించిపోతున్న వారి పట్ల బాధ్యత వహించాలి. సువార్త సేవలో, సువార్త వ్యాప్తిలో నీవు సాధ్యమైనంత వరకు పాలు పంచుకోవాలి. అలా చేయకపోతే మేము షేక్ చేయబడతాం. అలా చేయకపోతే ప్రభువా మేము కదిలించబడతాం, అటు ఇటు కొట్టబడతాం. ఆ రోజు రాకమునిపే ఈరోజే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు, సేవను విడిచిపెట్టిన వాళ్ళు తమ జీవితాలు మరలా నీకు అంకితం చేస్తున్నారు. ప్రభువా, పేతురుని శిష్యులను అంగీకరించినట్టుగా మరొక్కసారి మమ్మల్ని అంగీకరించి నీ రాజ్య వ్యాప్తిలో సేవకులుగా, సాక్షులుగా మమ్మల్ని వాడుకో ప్రభువా. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.